అందరికి పైగా ఉండి తాను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును అన్నాడు. అంటే యేసు ప్రభు ఈ లోకానికి ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. పరలోకంలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. ఇప్పుడు ఆ తండ్రి దగ్గరికి భూలోకానికి వచ్చి యేసు ప్రభు ఏం చెప్పాడు? మనందరికి కన్నా సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు పరలోకంలో అని చెప్పాడు. ఇప్పుడు ఉదాహరణకి మనలో ఎవరు కూడా అమెరికా దేశం వెళ్ళలేదు. అమెరికా వెళ్ళారమ్మా ఎవరైనా? మన పక్కన ఉన్న మెండపేట వెళ్తాకే మనకు ప్రయాసం. అమెరికా దేశం మనం ఎవ్వరం వెళ్ళలేదు. వెళ్ళకపోయినా ఎవరో ఒక అమెరికా దేశస్తుడు ఇక్కడికి వచ్చాడు అనుకో, ఆయన్ని చూసి మనం ఏమి నమ్ముతాం? ఆ దేశం మనకు చూడకపోయినా అక్కడ ఎలా ఉంటారో, వాళ్ళు ఏం తింటారో, ఏ వస్త్రాలు వేసుకుంటారో మనకు తెలియకపోయినా అక్కడి నుంచి ఒక ఆయన ఇక్కడికి వచ్చాడు కాబట్టి అక్కడ వరకు వద్దు. ఇప్పుడు నేను కుతుకులూరు నుంచి ఇక్కడికి వచ్చాను. మీలో ఎవరైనా కుతుకులూరు ఎక్కడుందో మీకు తెలియదు అనుకోండి. ఇప్పుడు నేను వచ్చానంటే మా ఊరు ఉందని నమ్ముతారు లేదా? అలాగే యేసు ప్రభు పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చినట్టు ఇప్పుడు ఏమున్నట్లు లెక్క? పరలోకం ఉంది. ఆ పరలోకంలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి గురించి మాట్లాడడానికి ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు. ఏమన్నాడంటే పైనుండి వచ్చేవాడు పైనున్న సంగతులు మాట్లాడతాడు. 32 వచ్చిన తాను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును అన్నాడు. అంటే పరలోకంలో దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎలా ఉన్నాడో, ఆయన స్వరూపం ఏంటో, ఆయన మనకేమై ఉన్నాడో వీటన్నిటి గురించి లోకంలోకి వచ్చి సాక్ష్యం ఇచ్చింది ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభును వినడం ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన పరలోకం నుంచి భూమి మీదకి నా కోసం వచ్చాడు, ఆయన మాటలు విని ఆయన నమ్మడం ద్వారా మనకు వచ్చే భాగ్యం ఏంటో చెప్పనా? ఇందాకటి నుంచి ఆత్మ ఉన్న దేవుడు, కనబడని దేవుడు అని మనం అనుకుంటున్నాం కదా. యేసు ప్రభుని ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఒక పేజీ ఎలా తిప్పండి, యేసు ప్రభుని ఎవరైతే నమ్ముతున్నారో ఆ నమ్మే వారందరికీ కూడా యేసు ప్రభు ఒక గొప్ప భాగ్యం ఇచ్చాడట. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించారు అంటే ఎవరిని? అది యేసు ప్రభుని. అక్కడ రాసుకోండి, మీరు అవసరమైతే నేను చదువుతాను చూడండి. యేసును ఎందరు అంగీకరించరు వారందరికీ, అనగా తన నామమందు, అంటే ఎవరి నామమందు? యేసు నామమందు, అది తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, అంటే ఎందరైతే యేసు ప్రభుని నమ్ముతున్నారో, ఎందరైతే యేసు ప్రభుని విశ్వాసం ఉంచుతున్నారో వారందరికీ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడట. అసలు యేసు ప్రభు ఈ లోకానికి ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని దగ్గర నుంచి వచ్చాడు. పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చెప్తాడంటే మన అందరికీ దేవుడు ఒక ఆయన ఉన్నాడు రా, ఆయన పరలోకంలో ఉంటాడు, ఆయన మన కంటికి కనబడే దేవుడు కాడు అని చెప్పాడు. ఇప్పుడు కంటికి కనబడని దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చాడు. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభు మాటలు విని ఆయనకు లోబడి ఆయన నమ్ముతున్నారో వారందరికీ కూడా ఏ భాగ్యం వస్తుంది? ఏ దేవుడైతే మన కంటికి కనబడట్లేదో, ఏ దేవుడైతే మనకి జీవాన్ని ఇచ్చాడో, ఏ దేవుడైతే ఈ శరీర రూపాన్ని నిర్మించాడో ఆ దేవునికి పిల్లలమయ్యే భాగ్యం వస్తుంది. అది క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే ఏదో యేసుని నమ్ముకుంటే ఇల్లు కట్టుకుంటాం, యేసుని నమ్ముకుంటే పిల్లలు పుడతారో, యేసుని నమ్ముకుంటే పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి, ఇది కాదు క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే దాని అర్థం ఏంటంటే మరణం తర్వాత మరొక జీవితం ఉంది. ఆ జీవితంలో నీవు దేవునికి బిడ్డగా, దేవునికి కుమారుడిగా, కుమార్తెగా బ్రతకాలంటే ఈ భూలోక జీవితంలో పరలోకం నుంచి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మాలి. ఆయన నమ్మే వారికి వచ్చే భాగ్యం ఏంటంటే కనబడన దేవునికి పిల్లలమయ్యే భాగ్యం వచ్చింది. అందుకే ఇక్కడ రాశాడు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. ఇప్పుడు యేసు ప్రభుని నమ్మడం ద్వారా మనకు వచ్చేది ఏంటి? చాలా మంది ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభుని నమ్మడం అంటే మతం మారిపోవడం అని అనుకుంటున్నారు. యేసు ప్రభు తక్కువ కులస్తుల దేవుడు అని అనుకుంటున్నారు. యేసు ప్రభు మా దేశానికి సంబంధించిన దేవుడు కాడనుకుంటున్నారు. కానీ ఈ యేసు ప్రభు అసలు ఆయనకు ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? అదే అధ్యాయంలో యోహాను 1వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు నేను చదువుతాను, మనసు పెట్టండి. అసలు యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అక్కడ అర్థమవుతుంది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. మీరు చాలా మంది ఫస్ట్ హిందువుల నుంచి వచ్చిన వాళ్ళు కదా. హిందువుల్లో పంతులు గారు మీ ఇంట్లో గృహం దగ్గర ఏమైనా జరిగినప్పుడు ఆయన ఫస్ట్ మాత్రం దేంతో స్టార్ట్ చేస్తాడు? ఓం అనే పదం వాడతాడు. ఓం అనే పదానికి అర్థం ఏంటంటే వాక్యమై ఉన్న దేవుడు అని అర్థం. మీరు అవసరమైతే సెల్లో పడండి,
ఓం అనే పదానికి అర్థం ఏంటని యూట్యూబ్ లో కొట్టండి. ఓం అంటే వాక్యము, లేకపోతే మాట, శక్తి. ఈ ఏ మతమైనా ఏం నమ్ముతుందంటే ఈ సృష్టి ఎవరో కనబడని శక్తి చేసింది అని నమ్ముతున్నారు. ఆ కనబడని శక్తి దేవుడు. ఆ దేవుడు ఎవరో తెలియకే ఈ సృష్టిలో కనబడిన దాన్ని అన్నింటినీ దేవుడు అనుకున్నాను. కానీ దేవుని మహాకృప ఏంటంటే నిజమైన దేవుణ్ణి తెలుసుకునే భాగ్యం మనకు దొరికింది. అంతకు మించిన భాగ్యం ఈ లోకంలో ఏమీ లేదు. ఎందుకంటే నువ్వు రాయి దేవుడు అనుకున్నావు అనుకో, ఆ రాయి దేవుడు అనుకుంటే దేవుడు అవుతుంది, బట్టలు ఉతుక్కుంటే రాయి కూడా అవుతుంది. నువ్వు చెట్టుని దేవుడు అనుకున్నావు అనుకో, నీకు చెట్టు కింద కూర్చుని మంచం మీద పడుకుంటే చల్లగా గాలి వేస్తుంది. అదే చెట్టుని నరుక్కుని పొయ్యిలో పెట్టుకుంటే వేడి నీళ్ళు కూడా ఇస్తుంది. అంటే ఈ సృష్టిలో ఉన్న దాన్ని అన్నింటినీ దేవుడు అనుకునే అవకాశం లేదు. ఏమనుకోకపోతే పదం వాడతాను. ఇప్పుడు నా తండ్రి నాకు తండ్రే. నా తండ్రి లాగా ఉన్న వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే నా తండ్రులు కాదు. ఒకవేళ కనబడిన వాడిని అందరినీ నా తండ్రి అన్నా అనుకో, ఇప్పుడు నేను ఎవరిని అవమానపరుస్తున్నాను? నా తల్లిని అవమానపరుస్తున్నాను. ఎందుకు? చూసిన వాడి నల్లా నా తండ్రి అంటున్నాను అనుకో, ఇప్పుడు ఎవరు అవమానపాలు అవుతారు? తల్లి అవమానపాలు అవుతుంది. ఇప్పుడు అలాగే సృష్టిలో కనబడిన దానినల్లా దేవుడు అని అనుకుంటే సృష్టిని చేసిన దేవుని మనం అవమానపరుస్తున్నాం. ఆ దేవుడు దుఃఖపడతాడు మన విషయంలో. ఎందుకంటే కీర్తన గ్రంథం 14వ